హలో ఫ్రెండ్స్, ఇవాళ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కుక్కర్లో కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. కందిపప్పుని 4 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి పక్కకు. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాము. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఉడికిన పప్పులో కీరా ముక్కలు లేదా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే ఒక పెద్ద టమాటో ముక్కలు వేసుకోవాలి. అట్లనే 3 లేదా 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అండ్ ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు పప్పుచారుని మనం ఉడికించుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కగా ఆవాలు చిట్పట్లాడుతుండగా జీలకర్ర, పసుపు వేసుకొని మనం పప్పుచారుకి తాలింపు పెట్టుకుంటున్నాం. అది ఆ తాలింపుని పప్పుచారులో వేసుకోవాలి. బాగా మరిగిపోయింది. ఇప్పుడు వేడివేడిగా పప్పుచారు రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ FoodieBites.